ప్రభునందు ప్రియమైన వార్లారా, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నేటి దినము అనగా 27th August 2020 దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి ఇలాగు రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. గమనించండి ప్రియమైన వార్లారా, ప్రభువు నేటి దినము మనకి హెచ్చరికతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. ఏంటి అంటే, ధనాపేక్ష అనేది సమస్తమైనటువంటి మరి కీడులకు మూలముగా చెప్పబడింది. ద లవ్ ఫర్ మనీ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ఈవిల్ what is happening in and out around the world. Today, if you observe the world for a quiet moment of time, and money or the love for money is the root cause for that. చూడండి, అనేక మంది జీవితాల్లో ఎప్పుడైతే ధనం గురించి అత్యాసక్తితో ప్రేమించటం కానీ ధనాపేక్ష కలిగి జీవించడం కానీ ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా వారి హృదయం అనేది మరి మంచిగా అయితే ఉండదు. ప్రియమైన వార్లారా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ బి డెవలప్డ్ ఇన్ దేర్ హార్ట్. మరి మన న్యూస్ పేపర్స్లో కనుక చూసినట్లయితే అనేక సందర్భాల్లో చూడండి, పలానా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ రైడింగ్లో పట్టుబడ్డారు. వారి దగ్గర కనుక మరి అన్యాయపు సిరి ఎంత ఉందనేది లెక్కేస్తే సుమారుగా మరి 70 కోట్లు ఉంది, 80 కోట్లు ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గానే నేను ఒక దగ్గర ఆర్టికల్ చదివాను. హీస్ ఎ ఆర్డినరీ క్లర్క్ కైండ్ ఆఫ్ క్యాడర్, బట్ స్టిల్ హీస్ ఎ వెరీ కరప్టెడ్ మ్యాన్ అండ్ హీ ఎర్న్డ్ ఇన్ ఎ బ్యాడ్ వే హౌ మచ్ అంటే సుమారుగా 60 crores ఆఫ్ మనీ ఇన్ హిస్ లైఫ్ టైమ్. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ హిస్ సోల్ గాట్ రోటన్. తన ఆత్మని అమ్ముకొని మరి ఎవరైతే దాన్ని తాకట్టు పెట్టి లేదంటే దాన్ని వదులుకొని లోకము వైపు ధనము వైపు పరిగెత్తుతున్నారు ప్రియమైన వాళ్ళ, ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. వై? బికాజ్ మరి బైబిల్లో ఇంకో దగ్గర చెప్పబడింది కదా, no man can serve two masters at a time. The love for money is one master and the love for God is another one, and two things cannot be, the man cannot serve two masters at a time. If any person is having love towards money, then he can never ever serve God. కనుక we need to be very very cautious. ఎందుకంటే చూడండి, ఒక దగ్గర మంచి కోట్ చెప్తారు కదా, మనీ కుడ్ బి ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ మాస్టర్. ఎప్పుడైతే ధనము మీద ఆలోచన అనేది వెళ్తుందో, ధనము మీద హృదయం అనేది పెడతారో ఖచ్చితంగా ఏం జరుగుద్ది అంటే ఆ వ్యక్తి లోకరీతిగా జీవించడం మొదలు పెడతాడు. ప్రియమైన వాళ్ళ, లోకరీతిగా జీవించినట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అనేది ఎప్పటికీ సాధ్యపడదు. చూడండి, మరి ఇంకో దగ్గర సందర్భంలో యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఒంటె సూది బెజ్జంలో అయినా దూరవచ్చేమో కానీ ధనవంతులు మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అనేది అసాధ్యం అని చెప్పబడింది. దాని అర్థం ఏంటి అంటే, మరి ఆ రోజుల్లో సూది బెజ్జం లాంటి ఒక చిన్న ఖానా ఉండేదండి. అంటే మర్చెంట్స్ ఎవరైతే వారు వ్యాపార నిమిత్తం వెళ్తారో వారు లేట్ ఇన్ ద నైట్ కనుక వస్తే అక్కడ తలుపులు మూయబడతాయి, ఒక సైడ్ డోర్ అనేది తెరవబడుతుంది. అక్కడ మనిషి అయితే దాంట్లోంచి వెళ్ళగలడు కానీ ఒక చిన్న డోర్ అనేది, బట్ ఒంట అనేది ఎంత వంగినా సరే దాంట్లోంచి వెళ్ళటం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎప్పుడైతే పాసిబుల్ అవుద్ది అంటే ఒంటి మీద ఏదైతే సరుకు ఉందో దాన్ని మొత్తాన్ని తీసివేసినట్లయితే అప్పుడు మాత్రమే అది దాంట్లో అతి కష్టం మీద వెళ్ళగలదు. ప్రియమైన వాళ్ళ, అలాగే మనిషి ఎప్పుడైతే ధనము మీద ఉన్నటువంటి ఆపేక్షని, ధనము మీద ఉన్నటువంటి కోరికని, ధనము మీద ఉన్నటువంటి ప్రేమని ఎప్పుడైతే మనిషి వదులుకుంటాడో అప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చనే అర్థము అక్కడ వస్తుంది ప్రియమైన వాళ్ళు. సో వన్ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ రోజున చూస్తే అనేక దేశాలు, పెద్ద పెద్ద దేశాలు చిన్న దేశాలని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకు అంటే ధనాపేక్ష. ఆ చిన్న దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ కొరకు వారు ప్రయత్నం చేయటమే. So with all these things, there is kind of a chaotic situation happening in and around the world. కుటుంబాల్లో చూడండి, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముళ్ళ మధ్య, అక్క చెల్లెల మధ్య కామన్గా వచ్చే డిస్కషన్ ఏంటంటే డబ్బు గురించే వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మనుషుల్ని డబ్బుని బట్టి అంచనా వేసే రోజులుగా మారిపోయినాయి. ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు, ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత,
ఆ వ్యక్తి యొక్క నెల జీతం ఎంత, అతను ఎలాంటి కారు వాడుతున్నాడు, అతను ఎలాంటి బట్టలు ధరిస్తున్నాడు, అతను ఎలాంటి వాచ్ పెట్టుకున్నాడు, అతను ఎలాంటి ఫుడ్ని తింటున్నాడు, ఇలాగా అన్ని రకాలుగా చూస్తే మనిషిని ఒక ధనముతోనే లెక్క వేసే పరిస్థితిని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్ అకార్డింగ్ టు బైబుల్. So since we are in end days, Satan is trying to trap each and every person with the help of money. ధనాపేక్ష చూపించి, ధనాన్ని చూపించి మనుషుల్ని మరి అపవాది లోపరుచుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. డాక్టర్స్ని చూస్తున్నాం అనేక రకాలుగా, మరి అవసరం ఉన్నా లేకపోయినా కానీ మరి ఎదుటి వాళ్ళ నుంచి ధనాన్ని తీసుకుంటున్నారు. ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని రాసి ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మనీ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. సో లవ్ టువర్డ్స్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ఈవిల్. ఇంకా బైబిల్లో చూసినట్లయితే కొందరు దాన్ని ఆశించి ఏమైపోయిందంటే వారు విశ్వాసం నుంచి కూడా తొలగిపోయారు ప్రియమైన వాళ్ళరా. వాట్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ ఇట్ ఈస్. ఎప్పుడైతే మనము విశ్వాసం నుంచి తొలగిపోతామో ఖచ్చితంగా మనము నరకానికి వెళ్ళే మరి ప్రమాదం అనేది పొంచి ఉంది ప్రియమైన వాళ్ళ. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ వెరీ వెరీ సీరియస్లీ. చూడండి, ఎప్పుడైతే ధనాపేక్ష కలిగి ఒక మనిషి జీవిస్తాడో అతను ప్రతి ఒక్క బంధాన్ని, ప్రతి ఒక్క రిలేషన్షిప్, ప్రతి ఒక్క దాన్ని ఆ కోణంలోనే చూడటం మొదలు పెడతాడు. సో అండ్ దిస్ ఈస్ వెరీ రాంగ్ అకార్డింగ్ టు బైబుల్. కనుక నానా బాధలతో తమను తామే పొడుచుకొని. చూడండి, ఇస్కరియోతు యోధా జీవితంలో జరిగింది అదే. ప్రభు రక్తాన్ని, నిరపరాధి అయినటువంటి రక్తాన్ని అతను 30 సిల్వర్ కాయిన్స్ కొరకు దేవుణ్ణి అమ్మివేశాడు ప్రియమైన వాళ్ళ. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత అతను పశ్చాత్తాపడి మళ్ళీ దాన్ని వెనక్కి ఇచ్చినా కానీ వారు తీసుకోకుండా ఉండటం అనేది మనం చూసాం. ఫైనలీ వాట్ హ్యాపెండ్, దెర్ వాజ్ అ గ్రేట్ గిల్ట్ హ్యాపెండ్ ఇన్ హిస్ హార్ట్ అండ్ ఫైనలీ హీ సూసైడెడ్ హిమ్సెల్ఫ్. అతను ఊరి పెట్టుకొని చనిపోయిను అని బైబుల్ సెలవిస్తా ఉంది ప్రియమైన వాళ్ళరా. అతను చేసినటువంటి పాపం అతన్ని వెంటాడింది, వేధించింది. అతని హృదయంలో ఒక రకమైనటువంటి దిగులు, విచారము కలిగి అతనికి ఏం చేయాలో తెలియనటువంటి దిక్కు తోచని స్థితిలో అతను ఉరి పెట్టుకొని చనిపోయినని బైబుల్ చెప్తా ఉంది ప్రియమైన వాళ్ళరా. సో కనుక దేవుణ్ణి ఇచ్చే నిత్య జీవానికై మనము పాటుపడాలి తప్పితే లోకరీతిగా నడవకూడదని బైబుల్ మరి ఒకసారి మనని హెచ్చరిస్తా ఉంది ప్రియమైన వాళ్ళరా. కనుక జాగ్రత్తగా గమనించండి. సో మరి అందుకనే ఇక్కడ ఇంకా కనుక చదివినట్లయితే మరి 17వ వచనం ముందు ఒక మాట ఉంది కదా, ఇహమందు ధర్మంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. మనము ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే ఏది అడిగినా సరే ధారాళముగా దయచేయు దేవుని యందే మన నమ్మకం అనేది ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే దేవుని యందు నమ్మిక ఉంచి మనం నడుస్తామో ఖచ్చితంగా మనము సంతోషభరితముగా శాంతి సమాధానాలతో మన జీవితం అనేది ముందుకు సాగుద్ది. అంత మాత్రం చేత ధనము మీద ఆపేక్షతో ముందుకు సాగకూడదు అని మరి ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. ఒక్క మాట మాత్రం అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటా మాట అంటే, హ్యావింగ్ మనీ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ లవ్ టువర్డ్స్ మనీ ఈజ్ ద బిగ్గెస్ట్ problem. So never ever love money. Always our focus should be on Jesus Christ alone. And definitely our life will be fantastic and peace will reign upon our hearts because he is Prince of Peace. అలాగున జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియమైన వారు. కనుక అలాగున జీవిద్దాం. ఈ వాక్యం వింటున్నటువంటి మనందరికీ దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము మెండుగా తోడైండును గాక. ఆమేన్. Thank you very much for your patient listening. This is Pranab Charles, God's ambassador. Thank you very much. Have a blessed day. God bless you all.